చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచార యత్నం. ప్రతిఘటించడంతో కొడవలితో నరికి వివాహితను హత్య. భయంతో తాను ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహితను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న ఉల్లి శ్రీకాంత్. రేఖ ఒంటిపై పంటి ఘాట్లు. రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్లో ఉండగా ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లిన రేఖ, శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో రేఖపై అఘాయిత్యానికి పాల్పడిన శ్రీకాంత్. చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తత. పోస్టుమార్టం నిమిత్తం 2 మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఇంట్లోకి వెళ్ళిపోయిందా? ఈ ఇంట్లోకి వెళ్ళిపోయిందా? ఎవరి ఇంట్లోకి పోయింది? ఆయన పేరు ఏం పేరు? పులి శ్రీకాంత్ ఇంట్లోకి పోయిందా? ఎన్ని గంటలకు జరిగింది ఇది? ఇతను చిన్న అబ్బాయా? ఈయన పేరు ఏం పేరు? చైతు. ఎన్ని ఏళ్ళు ఉంటాడు? ఏం పేరు? ఎవరింటి చనిపోయింది? వాళ్ళ పేరేం పేరు? ఉల్లి కనకవనా? ఉల్లి దేవయ్య, ఉల్లి శ్రీకాంత్. మేము పిల్లగాళ్ళు ఉన్నారు అని బాబా తలుపులు తీసి అక్కడికి బేడం తీసి అటు దర్వాజా అక్కడికి తీసి బాబా అని తలుపులు గుట్టుకుంటారు. శ్రీకాంత్ ఊరు పెట్టుకుంటారట అని అన్నారు సార్. ఊరు పెట్టుకున్నారట అని అనే వరకు ఆయన అయ్యో ఓలో అని ఆయన మా అత్తూరికి వచ్చింది సార్. మా అత్తూరికి వచ్చి ఆయన ఫోర్ని ముంచిండే, ఫోర్ని చంపిండి అని మా అత్తని. ఎవరు చంపారు? ఆడే చంపిండు. ఎందుకు చంపారు? మీ కోడలకు శ్రీకాంత్కి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు సార్. నా కోడలు ఇంతవరకు సంబంధం ఉంటే మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మీ కొడుకు పేరు ఏం పేరు?